కొంతమంది ఇది స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు. మరికొందరు ఇది పూర్తి ఎమోషనల్ రివెంజ్ కథ అంటున్నారు. ఇంకొందరైతే క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంటుందని చెబుతున్నారు. అసలు నిజం ఏంటో మాత్రం సినిమా విడుదలయ్యాకే తెలుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్. పెద్ది ఇప్పుడు కేవలం ఒక సినిమా కాదు, ఒక డిస్కషన్ పాయింట్గా మారిపోయింది. మరి ఈ హైప్ని రామ్ చరణ్ విజయంగా మార్చుకుంటాడా, లేక ప్రేక్షకులు ఊహిస్తున్న దానికంటే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా? అసలు పెద్ది కథలో దాగి ఉన్న రహస్యం ఏంటి? దానికి సమాధానం తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు మాత్రమే వేచి చూడాలి. ఒకప్పుడు సినిమా హిట్ అవుతుందా లేదా అనేది రిలీజ్ తర్వాత తెలిసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా థియేటర్లో పడకముందే ప్రేక్షకులు తీర్పు చెప్పేస్తున్నారు. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది రామ్ చరణ్ నటించిన పెద్ది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నది అడ్వాన్స్ బుకింగ్స్ గురించి కాదు, కథ గురించి కాదు, రామ్ చరణ్ పాత్ర గురించి. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. పెద్ది సినిమాలో చరణ్ పాత్రకు ఏదైనా పెద్ద లోపం ఉందా? అతను ఎందుకు అంత బాధతో కనిపిస్తున్నాడు? ఆ పాత్ర వెనకాల దాచిన నిజం ఏంటి? ఇలా ఒక్కో ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు సినిమా టీం మాత్రం ఎక్కడా అసలు కథను బయట పెట్టడం లేదు. దీంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇక ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ రామ్ చరణ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించడం. ఇప్పటి వరకు మనం చూసిన చరణ్ వేరు, పెద్ది ట్రైలర్లో కనిపించిన చరణ్ వేరు. రఫ్ లుక్, గ్రామీణ బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో కనిపిస్తున్న కోపం, ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం కమర్షియల్ హీరో పాత్రలా అనిపించడం లేదు. అందుకే ప్రేక్షకుల్లో కూడా ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. సాధారణంగా స్టార్ హీరో సినిమాలకు ఓపెనింగ్స్ వస్తాయి. కానీ పెద్ది విషయంలో మాత్రం కథలో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా కనిపిస్తుంది. అదే ఈ సినిమాకు ఇప్పుడు అతిపెద్ద బలం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ప్రతి ఫ్రేమ్ని జూమ్ చేసి చూస్తున్నారు అభిమానులు. చిన్న చిన్న డీటెయిల్స్ ఆధారంగా పెద్ద పెద్ద థియరీలు తయారు చేస్తున్నారు.